నైట్ వస్తున్నాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద తెలుగు హోమ్ మేకర్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఒక పీస్ఫుల్ రిలాక్సింగ్ వ్లాగ్. నేను నా మార్నింగ్ నుంచి నైట్ వరకు బిజీ రొటీన్ ఎలా చేసుకుంటాను ఏంటి కామ్గా చూపించేస్తాను. సో వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇదైతే లాస్ట్ వీడియోలో పెస్ట్ కంట్రోల్ చేయించాము అని చెప్పాను కదా. సో అది దాని ముందు వీడియో ఇది రావాల్సిందనమాట. సో ఆ వీడియో ఫస్ట్ పోస్ట్ చేసేసాను. సో ఈరోజు అయితే మార్నింగ్ నాకు ఎందుకో టీ క్రేవింగ్స్ వచ్చాయి అనమాట. అందుకే నాకు టీ తాగాలి అని అంటే ఖచ్చితంగా అందులో అల్లం అండ్ ఇలాచీ ఉంటేనే నాకు తాగాలి అని అనిపిస్తుంది అనమాట. సో టీ లవర్స్ ఎవరైనా ఉన్నారా అంటే మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి టీ తాగొద్దు అని చెప్తారు. నేనైతే మోస్ట్లీ అవాయిడ్ చేసేస్తానమాట. బట్ ఈరోజు ఎందుకో క్రేవింగ్స్ వచ్చి మార్నింగే పెట్టేసుకొని తాగేస్తున్నాను. మ్యాంగో సీజన్ అయితే వచ్చేసింది కదా. సో మ్యాంగోస్, ఈ మామిడికాయలు అనేది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. అంటే నాకు ఈ సమ్మర్ వచ్చింది అని అంటే నేను కర్రీతోటి అంటే కూరలు వేసుకొని తినడం కూడా ఆల్మోస్ట్ మానేస్తానమాట. లైక్ పెరుగు వేసుకొని మామిడికాయతో నంచుకొని తింటేనే నాకు ఆ కడుపు నిండిన క్రేవింగ్ ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. మీరు కూడా నాలాగా ఎవరైనా ఇలాంటి క్రేవింగ్స్ ఉంటాయా? మీరు ఇలానే ఫాలో అవుతారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా అమ్మ ఏం చెప్తుంటారంటే ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లోనే తినాలి, తింటేనే వాటిలో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా స్పెషల్ న్యూట్రిషన్స్ ఉంటాయంట సీజనల్ ఫ్రూట్స్లో. సో ఏ సీజనల్ ఫ్రూట్ అయినా కానీ వదలకుండా తినాలన్నమాట. ఇప్పుడైతే నేను మామిడికాయతోటి ఒక మంచి డెజర్ట్ అనుకోవచ్చు, ఒక రెసిపీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఒకటి చేసి చూపిస్తాను. లైక్ ఫుడ్ తిన్న తర్వాత లంచ్ డిన్నర్ చేసిన తర్వాత ఏదైనా స్వీట్ క్రేవింగ్స్ వస్తూ ఉన్నప్పుడు సింపుల్గా క్విక్గా ఒక 5 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది. మామిడికాయని తుక్క తీసేసి చిన్న చిన్న పీసెస్గా లోపలిది కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత అందులో నేను మిల్క్ మేడ్ వేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర మిల్క్ మేడ్ లేదు అని అనుకోండి, షుగర్ కానీ బెల్లం పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ స్వీట్నెస్ కోసం ఇది వేస్తున్నాను అనమాట. దాంతోపాటు పాలు వేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టేస్ట్ అయితే ఈ కాంబినేషన్, నేను చెప్పే కాంబినేషన్ ఎంత టేస్టీగా ఉందో. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నప్పుడు ఒక రెసిపీ అనేది చూసాను అనమాట. అది ఎలాగైనా ట్రై చేద్దాము, వితిన్ 5 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది. నేను చేసుకున్న ఈ మామిడికాయ గుజ్జు ఏదైతే ఉందో ఒక మంచి కప్లో వేసేసుకొని దాని మీద ఐస్ క్రీమ్ వేసుకొని తింటే ఎంత బాగుందో. ఫస్ట్ టైం ట్రై చేశాను నేనైతే ఈ ఐస్ క్రీమ్ అండ్ మ్యాంగో ప్యూరీ కాంబినేషను. అండ్ ఈ సమ్మర్లో పూరీతో పాటు మ్యాంగో ప్యూరీ కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అని విన్నాను. నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు, ఈసారి ట్రై చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఇదైతే యమ్మీ ఉంది, ఎంత టేస్ట్గా ఉందంటే హెల్తీకి హెల్తీ, దట్టు మనకి స్వీట్ క్రేవింగ్స్ అనేది కూడా తగ్గిపోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, పెస్ట్ కంట్రోల్ చేయించే ముందు వీడియో రావాల్సిందనమాట. సో ఎన్ని కాక్రోచెస్ ఉన్నాయో చాలామంది కామెంట్స్ చేస్తున్నారనమాట. అంటే మా ఇంట్లో కూడా ఇలానే ఉన్నాయి కాక్రోచెస్, అండ్ రెమెడీస్ కూడా చెప్పండి అని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్లో కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో రెమెడీస్ ఏంటూ ఏం లేదండి, మనం ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవాలి, అవి వస్తూనే ఉంటాయి. బట్ పెస్ట్ కంట్రోల్ చేయించుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎవ్రీ 6 మంత్స్కి లేదంటే 1 ఇయర్కి ఒకసారి. అండ్ నైట్ పడుకునే ముందు కిచెన్ స్లాబ్ కానీ స్టవ్ కానీ సింక్ కానీ మొత్తం క్లీన్ చేసేసుకొని జస్ట్ కొంచెం విమ్ కాకపోయినా కానీ వెనిగర్ తోటి ఒక స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మార్నింగ్ వరకు మనకి. ఎందుకంటే మనం ఫుడ్ మెయింటైన్ చేసేదంతా కూడా కిచెన్లోనే కాబట్టి కిచెన్లోని ఎక్కువ ఫామ్ అవుతాయి అన్నమాట.
ఇక్కడ మాకు రైస్ బాక్స్ ఉంది. రైస్ బాక్స్ మీద ఒక డ్రాయర్ ఇప్పించుకున్నాను. ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్స్ స్టోర్ చేసుకోవడానికి. నేను ఏదైనా ఇంటీరియర్ చేయించుకునేటప్పుడు ముందుగానే ఆలోచించి చేయించుకున్నానండి. ఫ్యూచర్లో మనం ఎలాంటి దానికి కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి. సో ఇలా డ్రాయర్ ఉంటుంది. ఈ ప్యాకెట్స్ అన్నీ తీసేసరికి మీరు చూస్తుంటారు ఎన్ని కాక్రోచెస్ అలాగా విహారం చేసేస్తున్నాయి. చూసారా? కనిపిస్తున్నాయి కదా మీకు. అంటే జనరల్‌గా ఈ కాక్రోచెస్ అనేవి ఎక్కడి నుంచి చాలా ప్రొడ్యూస్ అవుతాయి అని అంటే, మన కిచెన్‌లో మిగిలిపోయిన ఫుడ్ పార్టికల్స్ అండ్ తడి ప్రదేశాలు ఉంటాయి కదా, ఆ ప్రదేశాలు, చెత్త ఎక్కువసేపుగా ఉంచడం, అలాగే ఉంచడము, సింక్ అండ్ డ్రైన్ క్లీన్ చేయకపోవడము, ఇవన్నీ కూడా మెయిన్లీ అండర్ సింక్ క్యాబినెట్, ఇంకా వాష్రూమ్ డ్రైన్ హోల్ ఉంటుంది కదండి, అక్కడి నుంచి కూడా చాలా ఎక్కువగా వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా ముందుగా కిచెన్ ప్లాట్ఫామ్ని బాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఫుడ్ క్రమ్స్ అన్నీ ఏవి ఉంచకూడదనమాట. సింక్ దగ్గర కూడా వాటర్ స్టోరేజ్ ఉండకుండా చూసేసుకోవాలి. కొన్ని ఇలాంటివి మనం చేసుకుంటూ ఉంటే కంప్లీట్గా అవాయిడ్ చేయలేము, బట్ కొద్దిగా తగ్గించుకునే ఛాన్సెస్ అనేది ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను కొన్ని రెసిపీస్ చేయడానికి కొన్ని ఐటమ్స్ అయితే తక్కువ అయ్యాయండి. అవి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. పన్నీర్, ఫ్రెష్ క్రీమ్ అండ్ ఈ కర్డ్ ఇలాంటివన్నీ కూడా. మష్రూమ్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. మష్రూమ్స్ తోటి కొంచెం ఈ పాస్తా ఉంటుంది కదా, వైట్ సాస్ పాస్తాతో మిక్స్ చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అండ్ మా పాప చూడకుండా ఐస్ క్రీమ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. తను చూసింది అంటే ఇంకా లంచ్ కూడా చేయకుండా డైరెక్ట్గా ఆ ఐస్ క్రీమే తినేస్తుంది. ఈ ఒక 2 ప్యాకెట్స్ అయితే పన్నీర్ తెప్పించుకున్నాను. నేనైతే సిట్ ఫార్మ్స్ నుంచి అయితే తెప్పించుకుంటానండి. నాకు అందులో నుంచి అయితే కొంచెం ఒరిజినల్గా జెన్యున్గా అనిపిస్తుంది. కర్డ్ కానీ మిల్క్ కానీ ఏదైనా సరే, ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే మాత్రమే. ఇక్కడ పన్నీర్ అయితే మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఒక ప్యాకెట్. ఇంకొక ప్యాకెట్ వచ్చేసి వాటర్, ఒక బాక్స్లో వాటర్ వేసేసి పెట్టేసుకుంటే ఒక 1.5 వీక్ వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మ్యారినేట్ విషయానికి వచ్చేసరికి పెరుగు, సాల్ట్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం ఏది ఒరగానో ఉంటుంది కదా, ఒరగానో వేస్తే కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇందులో మొత్తం మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను అన్నిటినీ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఎప్పుడు కావాలంటే ఇది ఒక మీల్ ప్రెప్ లాగా కూడా యూజ్ అవుతుంది. స్నాక్ లాగా కానీ, లేదనంటే ఇది మనం కర్రీ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇంకాసేపట్లో మాకు పెస్ట్ క్లీనింగ్ వాళ్ళు వస్తున్నారు అనమాట. అందుకని నేను ముందుగానే కొన్ని తీసేసుకుంటున్నాను. ప్యాకెట్స్ అన్నీ తీసేసుకొని ఒక బేషన్లో వేసుకొని పక్కన పెట్టుకుంటే వాళ్ళు వచ్చేటప్పటికి ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనము బుక్ చేసుకునేటప్పుడు క్లీనింగ్ సర్వీస్ని ఆ యుటెన్సిల్స్ వాళ్ళే తీయాలా లేదంటే మనమే తీసుకోవచ్చా అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఆ వచ్చిన సర్వీస్ పర్సనే తీయాలి అని అనుకుంటే ఒక 300 సంథింగ్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. మనమే తీసేసుకోవాలనుకుంటే ఇంకా ఆ 300 మనం పే చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఈ ప్యాకెట్స్ వరకు తీసేస్తున్నాను. స్టోరేజ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అంతవరకు తీసేసి ఆ యుటెన్సిల్స్ మాత్రం అతను తీసేలాగా చెప్పాను అనమాట. యాక్చువల్గా ఈ వాయిస్ ఓవర్ అయితే నేను నిన్న ఇస్తున్నానండి. అంటే మదర్స్ డే రోజు ఇస్తున్నాను. ఈ వరల్డ్లో ఉన్న మదర్స్ అందరికీ, ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ మదర్స్ అందరికీ కూడా బిలేటెడ్లీ హ్యాపీ మదర్స్ డే. అమ్మ లేకపోతే మనం లేమనేసి లిటరల్గా మనం నమ్మాల్సిందే అనమాట. వాళ్ళ సపోర్ట్ మనకి లైఫ్లో ఏదైనా ముందడుగు వెయ్యాలి అని అంటే, ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా మదర్ సపోర్ట్ ఉంటే మాత్రం మనం మన గోల్స్ని అనేటిని రీచ్ అవుతాము. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అనమాట. నా యూట్యూబ్ గురించి మా హస్బెండ్,
మా మదర్ ఫాదర్ వీళ్ళు సపోర్ట్ చేసినంతగా నన్ను ఎవ్వరూ సపోర్ట్ చేయలేదన్నమాట. సో థ్యాంక్స్ టు మై మదర్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ లైఫ్ అనమాట. అండ్ నాకు కబోర్డ్లో వచ్చేసి కొంచెం ఈ షెల్ఫ్లు ఉన్నాయి చూసారు, అది చాలా లెంతీగా డెప్త్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో అలా సర్దుతుంటే కింద పడిపోతూ ఉన్నాయి. కొంచెం చిన్న చిన్న పనులు చేయించాల్సినవి ఉన్నాయి ఇంట్లో, అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇది మా పాప ఆడుకుంటుందన్నమాట. నేను కిచెన్లో కుకింగ్ చేస్తుంటే తన బెడ్రూమ్లో వచ్చేసి తన స్టవ్ మీద పాస్తా తీసుకొచ్చుకొని వంట చేసుకుంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా మొక్కలు తీసుకున్నామండి నిన్న. అంటే ఈ వ్లాగ్ తీసిన బిఫోర్ డే వెళ్ళి ప్లాంట్స్ తీసుకొచ్చాము, కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్. ఆల్రెడీ ఉన్నాయి కదా చాలాదా అనేసి అంటూ ఉంటారు, కానీ నాకైతే ఇంట్లో గ్రీనరీ చూస్తూ ఉంటే ఆ ప్లెజెంట్ వైబ్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఎలాగో అపార్ట్మెంట్స్లోనే ఉంటాం కదా, బయట ప్రపంచం ఎక్కువగా కనిపించకపోయినా కానీ ఇంట్లో కూడా గ్రీనరీ అనేది మెయింటైన్ చేస్తే ఆ ఫీల్ అనేది కొంచెం పెరుగుతుందనమాట. అందుకే నేను ఇంకా గ్రీనరీ ఎక్కువ తీసుకుందామనేసి ఈ పీస్ లిల్లీ కానీ లేదంటే అరేకా పామ, ఇంకా కొన్ని ఈ పాట్ కూడా తీసుకున్నాను. చూడగానే చాలా క్యూట్గా అనిపించింది. ఏదైనా పాట్ అందులో పెట్టేసి డైరెక్ట్ ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు కదా అనేసి, అండ్ వీడియోలో కూడా బాగా కనిపిస్తాయని చెప్పి కొన్ని అయితే తీసుకున్నాము. ఒక ప్లాంట్ తీసుకున్నామండి, అది లిటరల్గా 750 రూపీస్ అనమాట. చాలా కాస్ట్ అనిపించింది. బట్ మా హస్బెండ్ ఏమన్నారంటే ఇది బాగుంది, ఇది ఇంట్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సో ఇంకా అవి కిచెన్లో కొన్ని వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇవి కొద్దిసేపు పడుకున్నామండి. పడుకొని లేచిన తర్వాత ఇంకా ఇవి క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాము. ఇవైతే ఆకులు పెద్దగా ఉన్నాయి, ఇవి క్లీన్ చేసేసుకుంటున్నాము. కంప్లీట్ కూడా అవ్వలేదు, ఈలోపు క్లీనింగ్ సర్వీస్ అతను వచ్చేసాడు అనమాట. సో ఈ వర్క్ అనేది పెండింగ్ పడిపోయింది. ప్లాంట్స్ దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే నర్సరీ దగ్గర ఉన్నంతసేపు బాగానే ఉంటాయి. ఎప్పుడైతే మన ఇంటికి తీసుకొచ్చుకుంటామో అప్పటి నుంచి అది గ్రో అవ్వకపోవడము, డెవలప్ అవ్వకపోవడము అవుతుంది. నాకైతే చాలా ప్లాంట్స్ నేను అలానే చేశాను, నాకు అలానే అయిపోయిందనమాట. అందుకే ఇంకా పోయిన కొద్దీ తెచ్చుకుంటున్నాను. అండ్ నేను లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నాను, మొక్కల్ని ఇంకెంత బాగా పెంచుకోవచ్చు అని చెప్పేసి. సో ఇంకా కొన్ని ప్లాంట్స్ రీపాటింగ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఈలోపే ఈ క్లీనింగ్ సర్వీస్ అతనైతే వచ్చేసాడు. సో ఈ నెక్స్ట్ వీడియోలో నా కబోర్డ్ ఆర్గనైజింగ్ టిప్స్ అనేది షేర్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.